హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మైత్రిస్ వరల్డ్. ఈరోజు మనము బియ్యం రవ్వతో ఉప్మా చేసుకుందామండి. దానికోసం ముందుగా బియ్యాన్ని బాగా కడిగి ఆరబోసుకోవాలి. బియ్యం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి, రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత వీటిని మనము ఇందులో రవ్వలో పిండి ఉంటుంది కాబట్టి జల్లించుకోవాలి. జల్లించుకుని పిండిని తీసేసి ఓన్లీ రవ్వను మాత్రమే వాడుకుంటాం మనము. ఆ విధంగా జల్లించుకోవాలి. ఈ ఉప్మాకి పాత బియ్యం వాడితేనే పొడి పొడిగా వస్తుంది. కొత్త బియ్యం వాడితే కొంచెం ముద్దలా వస్తుంది కాబట్టి పాత బియ్యమే వాడాలి. తర్వాత ఈ రవ్వను మనము కొద్దిగా ఆయిల్ వేసి కడాయిలో వేయించుకోవాలి. బాగా మంచి కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. పచ్చివాసన అంతా పోయి మంచి రంగు వచ్చే వరకు, మంచి వాసన వచ్చే వరకు కూడా బాగా వేయించుకోవాలి. రవ్వనంతా కూడా కలుపుతూ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం మళ్ళీ ఇప్పుడు ఉప్మా చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. వేసుకొని ఆవాలు, తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. అది కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత మనం నానబెట్టి ఉంచుకున్నటువంటి శనగపప్పును కూడా వేసుకొని ఈ శనగపప్పు ఫ్రై అయ్యేంత వరకు బాగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం దంచి ఉంచుకున్నటువంటి వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు నెమ్మదిగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు వేసుకొని బాగా కలుపుకొని ఒక గ్లాసు బియ్యం రవ్వకి 1.5 గ్లాసు వాటర్ ఎసరు పోసుకోవాలి. కావాలంటే 2 కూడా పోసుకోవచ్చు. కొంచెం మెత్తగా వస్తుంది. పొడి పొడిగా కావాలంటే 1.5 సరిపోతుంది. పోసుకొని బాగా మసలనివ్వాలి. ఇప్పుడు ఇక్కడ ఉప్పు టేస్ట్ చూసుకోవచ్చు. కావాలంటే అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఎసరు వచ్చిన తర్వాత మనం ఈ వేయించుకున్నటువంటి రవ్వని వేసి ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇది కూడా కొంచెం నెమ్మదిగా ఉడుకుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది. మధ్య మధ్యలో మూత పెడుతూ తీస్తూ కింది నుండి పైకి కలుపుతూ కాసేపు ఉడకనివ్వాలి. ఇది బొంబాయి రవ్వలాగా తొందరగా ఏమి కాదు. కాస్త టైం తీసుకుంటుంది. కొంచెం నెమ్మదిగా ఓపికగా చేసుకోవాలి. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇలాగే పొడి పొడి అయ్యేంత వరకు కలుపుతూ మూత పెడుతూ తీస్తూ కలుపుతూ చూసుకోవాలి. అంతే అండి, బియ్యపు రవ్వ ఉప్మా రెడీ అయిపోయినట్టే అండి. దీనిది ఉప్మా కంటే కూడా దీని అడుగు కొంచెం మాడుతుంది. అది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.